డ్రెస్ ప్యాంట్ ఫస్ట్ కొలతలు ఎలా తీసుకోవాలో చూడండి. ఏమేమి కొలతలు కావాలి? పొడవు, నడుము లూజు, కాలి లూజు, ఈ 3 ఉంటే చాలు. తర్వాత క్లాత్ రిక్వైర్మెంట్ వచ్చేసి 2 మీటర్లు పడుతుంది. బాగా లావు ఉండే వాళ్ళకైతే 2.25 పడుతుంది. పొడవు చూడండి ఎట్లా తీసుకోవాలో. ఇక్కడి నుంచి మనం ప్యాంట్ ఎక్కడికైతే కట్టుకుంటామో అక్కడి నుంచి కింది వరకు తీసేసుకోవాలి. ఫ్లోర్ లెంత్ తీసుకోవాలి. 38 వచ్చింది. 38 ఇంచెస్ పొడవు. నడుము లూజ్ చూడండి ఇక్కడ లూజ్గానే తీసుకోవాలి. మనం టైట్గా వేసుకోం కదా ప్యాంటు. 42 వచ్చింది. నడుము లూజ్ వచ్చేసి 42. కాలు లూజ్ తీసుకోవాలి కదా. కాలు లూజు మెడన్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఎట్లానో చూపి ఇక్కడి నుంచి ఇక్కడికి 13 ఇంచులు వచ్చింది. పైకి ఎక్కాలి కదా ప్యాంటు. మనం ఇక్కడ తీసుకుంటే రాదు, పైకి ఎక్కదు. అర్థమైందా? 13 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు 2 మీటర్ల క్లాత్ కావాలి కదా దీనికి. ఇప్పుడు ఫోల్డింగ్ అవి చూడండి, కటింగ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలో. ఇది క్లాత్ 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. సరేనా? 2 ఫోల్డింగ్స్ వేస్తే క్లాత్ ఎన్ని పొరలు వస్తుంది? 4 వస్తుంది. ఇక్కడ ఓపెన్స్ వస్తాయి. సరేనా? ఫస్ట్ పొడవు తీసుకోవాలి. పొడవు ఎంత? 38 ఇంచులు. మరి మనకు నడుము పట్టి కావాలి కదా. నడుము పట్టి 8-9 ఇంచెస్ వస్తుంది ఎవరికైనా సరే. సరేనా? 8 ఇంచెస్ కానీ 9 ఇంచెస్ కానీ పెట్టుకోవాలి. మరి ఇప్పుడు 38 పొడవులో నుంచి నేను ఇక్కడ 8 ఇంచులు పెడుతున్నా. -8 తీసేసామనుకోండి, ఎంత వస్తుంది పొడవు? 30. మరి కాలు కింద మడిచి కుట్టాలి కదా మనము. దానికోసం అని చెప్పేసి ఫస్ట్ కింద నుంచి 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసేయండి. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ అంటే 30కి 3 ఇంచెస్ కలిపితే ఎంత? 33. ఇక్కడ నుంచి తీసుకుంటే కింద నుంచి 33 ఇంచెస్ పొడవు అనేది రావాలి. అర్థమైంది కదా? తర్వాత కింది భాగంలో కాలి లూజ్ తీసుకోవాలి. కాలి లూజ్ ఎంత వచ్చింది? 13 డివైడెడ్ బై 2 ఎంత? 6.5. 6.5 వచ్చింది. ప్లస్ ఖర్చుల కోసం 1.5 అంటే 6.5 ఫస్ట్ మార్కింగ్ చేసేయండి. తర్వాత 1.5 ఇంచు ఖర్చు కోసం. తర్వాత ఈ చివరి చూడండి, ఇక్కడికి 33 ఇంచులు వచ్చేసింది అనుకుందాం. ఈ చివరన మనకి లూజ్ కావాలి కదా, ఫ్రిల్స్ కావాలి కదా. క్లాత్ మన నడుము పట్టి కన్నా డబుల్ ఉండాలి. అంటే నడుము పట్టి ఎంతైతే తీసుకుంటున్నామో దానికన్నా డబుల్ క్లాత్ అనేది ఇక్కడ ఉండాలి కింద కాలి లూజ్కి. అర్థమైందా? ఇప్పుడు ఈ చివరి ఒక 2 ఇంచెస్ యువతలకి మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత ప్యాంటుకి కిస్తా వస్తుంది. కిస్తా ఎన్ని ఇంచుల నుంచి వస్తుంది? 14, 15, 16 ఈ 3 కొలతలు వస్తుంది కిస్తా. 14 అనేది సన్నగా ఉండే వాళ్ళకి, 14, 15, 16 ఇంకా బాగా లావుగా ఉంటే 17 వరకు పెట్టుకోవచ్చు. అర్థమైందా? అది ఎంతవరకు రావాలి? నడుము పట్టీకి మన ఈ కాలి ప్యాంటుకి మనం కట్ చేసుకుంటున్నాం కదా, ఆ కాలి భాగానికి రెండిటికి కలిపి ఆ కొలతలు 14, 15, 16 అవి. సరేనా? ఈ అమ్మాయికి 15 ఇంచెస్ పెడితే సరిపోద్ది. ఈ సైజ్కి మీడియం సైజ్ ఇది. 15 ఇంచెస్కి ఇస్తా రావాలంటే నడుము పట్టి ఎంత అనుకున్నాము? 8 ఇంచెస్ అనుకున్నాం కదా. 15లో నుంచి 8 తీసేయండి. అంటే ఇందులో నుంచి నడుము పట్టికి తీసేయండి. కిస్తా భాగంలో నడుము పట్టిని తీసేస్తే ఎంత వచ్చింది? 7 ఇంచెస్. అంటే ఇక్కడికి ఇస్తా మనం 7 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ వెడల్పు తీసేసుకున్నాం. ఇక్కడ 7 ఇంచెస్ పొడవు తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇలా దగ్గరకు తీసేయకూడదు, రౌండ్ ఇలా తీసుకోవాలి. అర్థమైందా?
ఇక్కడ 1.5 ఇంచ్ వరకు రావాలి క్రాస్. అలా రౌండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 7 వచ్చింది, పైన నడుంకి 8 వస్తుంది. 8 + 7 15. పిస్తా పొడవు సరిపోయింది కదా, 15 ఇంచెస్. తర్వాత కాళ్ళు లూజ్ దగ్గర నుంచి ఇట్లా క్రాస్గా అర్థమైందా? ఈ కింద చూడండి, ఇక్కడ ఫోల్డింగ్ చేస్తాం కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా తీసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ మడస్తాం కదా, ఈ మడిచినప్పుడు ఇక్కడ తక్కువ అయిపోద్ది, ఇక్కడ వెడల్పు వస్తుంది, ఇక్కడ వెడల్పు తగ్గుతుంది కదా, అందుకోసమని కొంచెం వెడల్పుగా గీసుకోండి. ఒక 1/2 ఇంచ్ అవతలకు గీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నడుము పట్టి చూద్దాం. ఇక్కడ నేను 2 ఫోల్డింగ్స్ మీద పెట్టుకున్నాను క్లాత్. ఫోల్డింగ్స్ మీద పెట్టాను. నడుము పట్టి ఎంత ఉండాలని చెప్పాను? 8 ఇంచీలు ఉండాలి కదా. పైన నాడా కోసం ఫోల్డ్ చేసుకోవాలి కదా, కింద కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ కావాలి కదా, 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకోండి. 8కి 2 కలిపితే ఎంత? 10 ఇంచెస్. ఈ ఖర్చులు ఎక్కడెక్కడ ఎంత పెట్టుకోవాలి, ఇదే ఇంపార్టెంట్, సరేనా? 10 ఇంచీలు. తర్వాత నడుము లూజ్ చూడండి, నడుము లూజ్ ఎంతమ్మా? 42 డివైడెడ్ బై 4 ఎంత? నేను ఇక్కడ 2 ఫోల్డింగ్స్ మీద వేసాను కదా, కాబట్టి డివైడెడ్ బై 4 చేస్తున్నాను. 10.5. మనకి జాయింట్స్ వచ్చింది అనుకోండి, ఈ క్లాత్ ఇలాగే మనకు పొడవుగా వస్తే ఓకే, లేదు జాయింట్లు వచ్చినాయి అనుకోండి, ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి కుట్లు కోసం. అప్పుడు కలుపుకుంటే ఎంత అవుతుంది? 11 ఇంచీలు వెడల్పు లూజు. అర్థమైందా? నడుము పట్టి 10 ఇంచీలు పొడవు, 11 ఇంచీలు లూజ్తో తీసేసుకున్నాం. అర్థమైంది కదా? కటింగ్ చూద్దాం. డౌట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి.